సార్ నమస్తే అండి. గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు వాళ్ళకి డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా రాష్ట్ర స్థాయిలో ధర్నాలకి పిలుపునిచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులకి హాజరు కాకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక హుకుం కూడా జారీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు ఇదంతా చూస్తూ ఉంటే? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈరోజు కాదండి, దాదాపుగా ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ హక్కుల కోసం ధర్నాలు చేస్తామంటూ జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ దాదాపు 10 డిమాండ్లు ఉంటే 10 కాదులే ఒక 6-5 నెరవేరుస్తామని చెప్పి వాళ్ళని బుజ్జగిస్తామో లేకపోతే ఇంకోసారి నెరవేరుస్తామని చెప్పేది ఒక ఆనవాయితీగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పరిపాలన అనటానికి ఇది నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా వాళ్ళకి మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి మేము దాదాపుగా నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది 2 నెలలు ఓర్చుకోండి, నేను రాగానే మీ అందరికి కూడా మేలు జరిగిద్ది, తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి జీతాలు పెంచకుండా వాళ్ళని ఊస్టింగ్ చేస్తానంటున్నారంటే ఇది రివర్స్ పరిపాలనకి ఖచ్చితంగా ఇది నిదర్శన. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా 4-5 నెలలు నీ ఆటలు సాగుతాయి. 2024లో ఖచ్చితంగా జనమందరూ కూడా నీ యొక్క రివర్స్ పరిపాలనని నిన్ను కూడా రివర్స్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడుకైనా కాస్త బుద్ధి తెచ్చుకొని ఏదన్నా చేయగలిగితే చెయ్యి, లేకపోతే నా చేత కాదని చెప్పితే చాలా సంతోషంగా ఉండిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. లేదంటే ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఖచ్చితంగా ఆయన అమలు చేస్తారని కూడా ఈరోజు కూడా మొన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెబుతాం జరిగింది. సరే, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు ఫర్ గ్రామ స్వరాజ్యం అనే హ్యాష్ట్యాగ్ని టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల విషయంలో గ్రామ స్వరాజ్యం సృష్టించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? ఏం చెప్పి గతంలో గాంధీ గారు ఒక మాట అన్నారు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని. దానికి ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు చేశారంటానికి అది ఒక నిదర్శన. ఎందుకంటే ఆ రోజుల్లో దాదాపుగా 2014 నుంచి 19 దాకా చూసుకుంటే అనేక రకాలుగా సీసీ రోడ్లు, దాదాపు 28,000 అడుగుల సీసీ రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా కొన్ని లక్షలు LED బల్బుల్ని ప్రతి గ్రామంలో కూడా వేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. అదేవిధంగా వాళ్ళు చూసుకుంటే పంచాయతీ నిధులను కూడా ఆఖరికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా దిగమింగి వాటికి నిర్వీర్యం చేసి కనీసం ఈది దీపాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చింది ఎవరన్నా ఉన్నారంటే ఈ 70 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి దేశం అంతా కోడే కూస్తుంది. ఇవాళ వీళ్ళకి చెప్పుకునే హక్కు లేదు. ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా కేంద్రం నిధులు, అదేవిధంగా రాష్ట్ర నిధులు అందించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించారు. దానికి నిదర్శనే వాళ్ళ ప్రతిఫలాలే. వాళ్ళ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కానీ సీసీ రోడ్లు కానీ LED లైట్లు కానీ వచ్చాయే తప్ప నీ అయాములో కనీసం ఒక అడుగు మీటర్ అన్నా కానీ సీసీ రోడ్డు వేసావా గ్రామాల్లో? అదేవిధంగా ఒక LED లైట్ అన్నా బిగించావని చెప్పి అడిగితే నువ్వు చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. కాదని మీరు నిరూపించారంటే ఎక్కడైనా డిబేట్కి ఎక్కడైనా సెంటర్లో పెట్టుకున్న దానికి సిద్ధంగా ఉన్నాం, వస్తే చెప్పే దమ్ముందా అని కూడా ఈరోజు అడుగుతున్నాం. ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది వైసీపీ నాయకులు, ప్రధానంగా రోజా గారు ఎన్నోసార్లు ఈ కామెంట్ చేయడం జరిగింది. అసలు దీనిపై మీరే విధంగా రియాక్ట్ అవుతారు? చాలా మంచిదండి. ఎందుకంటే సచివాలయం వ్యవస్థలో సచివాలయం ఉద్యోగస్తుడికి 5,000 రూపాయలు జీతం ఇచ్చాడండి. సాక్షి పేపర్కి 5,30,00,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. కాబట్టి సాక్షి పేపర్కి మేలు జరిగిందే తప్ప ఏ ఒక్క సచివాలయం ఉద్యోగస్తుడికి మేలు జరగల. ఇంకోటి దాదాపుగా మండల వ్యవస్థల్ని, రెవెన్యూ వ్యవస్థల్ని, అదేవిధంగా పంచాయతీలని మొత్తం కూడా నిర్వీర్యం చేసి దేశంలో, రాష్ట్రంలో డబ్బంతా కూడా దారాదత్తం చేసి వాళ్ళందరిలో కూడా నిర్వీర్యం చేసి ఎందుకు పనికి రాకుండా
చేసేవే తప్ప నీవు చేసిన దాని వలన ఏ రకమైన ప్రత్యేకమైన అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడిగితే నువ్వు తడుముకునే పరిస్థితి తప్ప చెప్పే ఈ యొక్క సమర్థత కానీ చేసిన పని కనపడటానికి కానీ ఏదీ లేదని చెప్పి దేశంలో జనమంతా చూస్తున్నారు. నీ యొక్క సాక్షి పేపర్ లాభాల కోసం సచివాలయం వ్యవస్థ వచ్చిందే తప్ప ప్రజల కోసం నువ్వు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని చెప్పి జనమంతా తెలుసుకున్నారు. అదేవిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అదేవిధంగా అనేక రకాల మండల వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసింది ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరికీ జీతాలు ఊరికినే ఇచ్చి నిర్వీర్యం చేసిన ఘనత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి దేశం అంతా కూడాయి కోస్తుంది. సార్, ప్రధానంగా సర్పంచుల సదస్సులు జరుగుతూ ఉన్న తరుణంలో ఒక వైసీపీ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవిశ్వాసంతో చెప్పుతో కొట్టుకున్న ఘటన కానీ, ఈరోజు చూస్తే ఆయన పార్టీకి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కానీ, ఆయన ఎస్సీ ఎస్టీలని వాడుకుంటున్నారనే విధంగా కూడా ఆయన మాట్లాడడం కానీ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి ఈ విధమైన వ్యతిరేకత వచ్చిందంటారు? అసలు వాస్తవంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా ఇంకోళ్ళు ఉన్నారంటే కొంత విధులు ఉంటాయండి. వాళ్ళు ఏ రకమైన నిధులు లేకుండా చేసిన ఘనత ఏదన్నా ఉందంటే ఈ 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేశారు. కాబట్టి మీరు ఎందుకు పనికి రాకుండా జీతాల కోసమే మీరు, ఎమ్మెల్యే పోస్టుల కోసమే మీరు, సర్పంచుల పోస్టుల కోసమే మీరు అని చెప్పి వాళ్ళని క్రియేట్ చేసినట్టుగా వాళ్ళకి ఐడియాలు లేకుండా అక్కడ పెట్టేసినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ 5 సంవత్సరాల పాటు ఏ రకమైన సేవ చేయలేకపోయాం, మేము ఎందుకు పనికి రాకుండా అయిపోయామని చెప్పి వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటాం. ఇది సహజం అండి. ఎందుకంటే మనకి పాత సామెత ఒకటి ఉండిద్దండి, భస్మాసుర అస్తం. శివుడు ఎంతో మెచ్చుకొని సరే భస్మాన్ని సేకరించదని చెప్పి వారికి వరం ఇస్తే వాళ్ళు మొత్తం కూడా ఆయన నెత్తి మీద చేయి పెట్టడానికి వచ్చినట్టుగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాల పాటు ఆర్నిషలు కష్టపడి ఆయన గెలిపించుకుంటే వాళ్ళందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా ఈ ఎమ్మెల్యేలని అందరినీ కూడా గాలికి వదిలేసి ఆయన పానానికైనా ఏది బటన్ నొక్కుంటూ పరిపాలన చేశారే తప్ప వీళ్ళు ఏ ఒక్కరు కూడా మేము ఈ పరిపాలనలో కానీ ఈ వ్యవస్థల్లో కానీ మేము మా యొక్క ఈ కాంట్రిబ్యూషన్ ఉంది, మేము పనిచేసామనేది ఎవరికి సంతృప్తి లేదు. దానికి నిదర్శనే వాళ్ళ ఎంఎస్ బాబు కానీ లేకపోతే సర్పంచులు కానీ వాళ్ళ అదే జగన్మోహన్ రెడ్డి గారిని కాణిపాక వచ్చి నువ్వు ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి నువ్వు ద్రోహం చేయలేదని చెప్పి ఒట్టేయమని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన పరిపాలన కానీ ఆయన్ని కానీ జనం ఎంత సీతదించుకుంటున్నారో తేట తెల్లమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా 2023-24లో ఖచ్చితంగా మీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం, తథ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మైనార్టీలకి నువ్వు ద్రోహం చేయలేదని చెప్పి ఒట్టేయమని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన పరిపాలన కానీ ఆయన్ని కానీ జనం ఎంత సీతదించుకుంటున్నారో తేట తెల్లమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా 2023-24లో ఖచ్చితంగా మీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం, తథ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.